హలో అండి. చాలామంది నన్ను అక్క వీడియోస్ చేయండి చేయండి అని అడుగుతున్నారు. సో నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నా కదా, ఇలా నాన్నగారు కాలం చేశారని. సో దానికి సంబంధించి ఆయన కార్యక్రమం ఉందన్నమాట. సో ఈ వీక్లో ఆయనది పెద్ద కార్యక్రమం ఉంది. ఇంకా అదంతా అన్నయ్య చూసుకుంటున్నాడు. అండ్ నేను ఆ ఇంటి ఆడపిల్లగా నాన్నగారు గుర్తుగా ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి సో ఈ బౌల్స్ అయితే రిటర్న్ గిఫ్ట్ కింద ఇద్దామని చెప్పి తీసుకొచ్చాను అనమాట. సో అవన్నీ ఇప్పుడు మొత్తం తుడిచి నీట్గా ప్యాక్ చేస్తున్నాము. ఒక పక్కన నేను, మా అన్నయ్య, వదిన, పిల్లలు అండ్ మా బాబాయ్ అందరం కలిసి. సో అవి తీసుకోవడానికి యాక్చువల్గా మేము చాలా చోట్ల చూసాము. ఫైనల్లీ ఇంకా మేమున్న ఏరియాలోనే కొంచెం రీజనబుల్ ప్రైస్కి దొరికింది. అందులో 2 సైజెస్ వచ్చాయన్నమాట. సేమ్ వెయిట్ సేమ్ కాస్ట్, బట్ సైజెస్ అయితే ఒకటి పెద్దది ఒకటి చిన్నది, అన్నీ ఒకటే లేవని చెప్పేసి కొన్నేమో అవి కొన్నేమో ఇవి ఇచ్చాడు. అండ్ ఈ వీడియో షూట్ చేసిన తర్వాత అండ్ వాయిస్ చెప్పే రోజుకి నా బర్త్డే అనమాట. చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. బాధ అంటే నా బర్త్డే అంటే నా పుట్టినరోజు. నేను పుట్టిన నా జన్మకి కారణమైన వాళ్ళు ఈ లోకంలో లేరు. సో ఆ బాధ నాకు ఎప్పుడూ ఉంటుంది. కానీ మనం అక్కడే ఆగిపోలేం కదా, ఇంకా లైఫ్ అనేది డే బై డే ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఒక కూతురుగా నా రెస్పాన్సిబిలిటీస్ అయితే నేను తప్పకుండా చేస్తున్నాను. సో ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాం కూర్చొని. అలాగే ఇంకో పక్కన ఏంటంటే చాలామంది నాకు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో అట్లా మెసేజ్ చేస్తున్నారు. అలాగే మా రిలేటివ్స్ కూడా అడుగుతున్నారు, మీ హస్బెండ్ ఎక్కడున్నారు, రాలేదు ఏంటి, అదే నాన్నగారు ఇలా కాలం చేశారు కదా అని చెప్పి. సో అందుకని నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. తను యాక్చువల్లీ డాడీకి ఇలా బాగాలేదు అని తెలిసినప్పటి నుంచి అనమాట. మామూలుగా అయితే అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పరు. తను ఉన్న ఏరియాలో జస్ట్ కాల్ చేసి నార్మల్గా తిన్నారా, ఏం చేస్తున్నారని మాట్లాడతారు. బట్ ఎప్పుడైతే డాడీకి ఇంకా సీరియస్, ఇంకా ఆయనకి డౌట్ వచ్చిందో ఇంకా అప్పుడు ఆయన రివీల్ చేస్తారనమాట. అంటే నేను రావడానికి కుదరదు, ఇక్కడ కొంచెం పరిస్థితి అంత నార్మల్గా లేదు, బట్ ఏదైనా సరే అంటే ఫోన్లో నేను క్లియర్గా అది చెప్పడానికి కుదరదు అనమాట, చెప్పకూడదు రూల్స్ ప్రకారం. సో రావద్దు, అదే నేను రాలేను అని చెప్పారనమాట. మామూలుగా అయితే ఇలా కూడా చెప్పరు. అంటే ఇప్పుడు బేసిక్గా ఇది ఏంటంటే చెప్పినట్టు చెప్పడమే కదా, అంటే అవతల వాళ్ళు టెన్షన్ పడతారు కాబట్టి. సో అందుకని ఆ కన్సర్న్తో తను నాకేం చెప్పలేదన్నమాట. సో ఇప్పటికి కూడా నాకు క్లారిటీ లేదు. బట్ ఏది ఏమైనా కానీ ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత అయితే యాక్చువల్గా మన ఎంటైర్ దేశం అంతా మన పనుల్లో మనం ఉన్నాం, కానీ బట్ సంథింగ్ ఏదో జరుగుతుంది అని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ డౌట్ అయితే అందరిలో ఉండింది. అంత ప్రశాంతంగా లేము, బట్ అనుకుంటారు అందరూ. అంటే మనం సౌత్లో ఉంటాం కాబట్టి మన లైఫ్ చాలా నార్మల్గా కూల్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలాంటి మాకు ఆర్మీ ఫ్యామిలీస్కి సంబంధించిన హస్బెండ్స్ అక్కడ ఉన్నప్పుడు మా కన్సర్న్ అంతా అక్కడే ఉంటుంది అనమాట, బుర్రంతా అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతున్నా అదంతా ఒక ఎత్తు. సో మన లైఫ్ పార్ట్నర్ అంటే ఉంటుంది కదా, ఆలోచన లేకుండా అయితే ఎవరికీ ఉండదు. బట్ హోప్ఫుల్లీ అంత బాగుండాలి అని కోరుకుంటాం అనమాట. బట్ కొంతమంది అనుకుంటారు, అన్నీ తెలిసే కదా వెళ్ళారు, తెలిసే కదా పెళ్లి చేసుకున్నారు అని సింపుల్గా మాటలు విసిరేస్తారు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి కదా మరి మన దేశాన్ని కాపాడుకోవడానికి. సో అందుకే అలాగే మనలాంటి ఫ్యామిలీస్లో కొంతమంది అలా వెళ్ళారు, అక్కడ అలా ఉన్నారు, అక్కడ నుంచి మేము వీళ్ళకి సపోర్ట్ చేయడం. ఇలా మాకేదన్నా మన ఫ్యామిలీ పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు సడన్గా రాలేకపోతారు. అలాంటి టైంలో వాళ్ళు ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండలేకపోతున్నామని వాళ్ళు బాధపడతారు. సో నాకు ఏంటంటే నేను మామూలుగా వస్తారేమోనని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. బట్ తను నేను రాలేను అని చెప్పేసి కరాఖండిగా చెప్పేశారనమాట. ఏమాత్రం అవకాశం ఉన్నా తను నిమిషం కూడా ఆగరు, ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉండే బాండింగ్ అలాంటిది. సో చాలా క్లోజ్గా ఉంటారు. అందుకని ఇలాంటి టైంలో తనని రిస్క్ చేయమని కూడా మేము చెప్పలేమన్నమాట. అందుకనే తను రాలేకపోయారు. బట్ హీఈస్ అబ్సల్యూట్లీ సేఫ్. కాకపోతే ఏంటంటే ఏమైనా కొంచెం ఆ టెన్షన్ ఉంటుంది కదా లైట్గా, అది కాక అదే టైంలో డాడీకి ఇలా అవ్వడం కూడా కొంచెం నాకు ఎక్కువ బాధ కలిగించింది అనమాట. అయితే మా రిలేటివ్స్ కూడా చాలామంది అడిగారు. ఇది జరిగే కొన్ని మంత్స్ బిఫోర్, అంటే జస్ట్ ఒక ఏప్రిల్ ఆ టైంలో మా ఫాదర్ అండ్ అమ్మ నా దగ్గరకు వచ్చారు. సో అప్పుడు ఆల్మోస్ట్ 45 days ఉన్నారనమాట. ఆ టైంలో
మామూలుగానే మా హస్బెండ్ అండ్ మా నాన్నగారు కొంచెం ఎక్కువ క్లోజ్ ఉంటారు. అండ్ ఆ 45 డేస్ జస్ట్ బిఫోర్ కదా, అంటే జస్ట్ ఎక్కువగా కాదు కదా, కొన్ని రోజుల ముందే కాబట్టి ఇంకా వాళ్ళు కలిసి ఉన్న మూమెంట్స్, వాళ్ళు మాట్లాడుకున్నవి, వాళ్ళు కలిసి అక్కడ తిరిగినవి, సో అవన్నీ తనకి రిపీటెడ్లీ గుర్తు రావడం వల్ల నాకు కాల్ చేసి ఒక పక్కన రాలేకపోతున్నానని, ఇంకో పక్కన ఆయన చివరి చూపు చూసుకోలేకపోయానని అట్లా చాలా అంటే చాలా బాధపడ్డారు. ఇంకా నన్ను కన్సోల్ చేయాల్సింది పోయి నేను తనని ఓదార్చాల్సి వచ్చింది. అలా అయిపోయింది అనమాట సిచ్యువేషన్. చాలా ట్రై చేశారు ఫ్లైట్ కన్నా వద్దామని చెప్పి, కానీ అక్కడ ఏంటంటే నో మూమెంట్ ఉంది. సో ఎవరిని వెళ్ళనివ్వరు, ఎవరిని బయట వాళ్ళని లోపలికి రానివ్వరు. సో అలా ఉండడం వల్ల తను కంప్లీట్గా ఏం చేయలేని పరిస్థితి అనమాట. ఇక అంటే వచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి అడుగుతూ ఉంటారు. సో నేను వాళ్ళకి చెప్పాను. నేను ఎట్లా ఫీల్ అయ్యానంటే, తన నోటితో తనే నేను రావడానికి వీలు అవ్వదు అని చెప్పారంటే అది ఖచ్చితంగా కాన్బట్ పొజిషన్ అనమాట. ఒకవేళ ఏమాత్రం ఛాన్స్ ఉన్నా కూడా, ఒకవేళ నేను వద్దన్నా కూడా తను వచ్చేస్తారు. అంత అటాచ్మెంట్ ఉంది నాన్నకి కానీ తనకు కానీ. సో ఇక అందుకనే ఇంకా రాలేకపోయారు. లాస్ట్ మినిట్లో ఈ పెద్ద కార్యక్రమం టైంకి కూడా ట్రై చేశారు, కానీ ఇంకా అది రిస్క్ అనిపించింది ఆ టైంలో. అక్కడ అలాంటి సిచ్యువేషన్లో బయటికి రావడం అనేది, అక్కడ ఏంటంటే ఇండివిజువల్గా ఎవరిని వెళ్తాను అనగానే అలా వెళ్ళిపోండి అని పంపరనమాట. సో దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఇంకా అందులో మళ్ళీ ఈవినింగ్ 6 తర్వాత వాళ్ళని అసలు బయటికే పంపరు. ఈ రీజన్స్ అన్నిటి వల్ల ఇంకా ఇంట్లో కూడా అమ్మ కానీ అన్నయ్య కానీ నువ్వు ఎక్కడున్నా సేఫ్గా ఉండాలి, రాకపోయినా పర్లేదని చెప్పేసి చాలాసేపు అన్నయ్య కన్విన్స్ చేశాడు. తనని ఆపలేకపోయా అనమాట. తను చాలా చాలా బాధపడడం వల్ల ఇక నేను ఎలాగైనా రావాలి అనుకుని నిర్ణయించుకున్నా కూడా తన సేఫ్టీ కూడా ముఖ్యం కాబట్టి, ఇంకా జరగాల్సింది జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం కాబట్టి ఇక అందుకని చెప్పేసి ఇంకా మేము అందరం వద్దు అని చెప్పంటే ఇక తను కూడా ఇంకా డ్రాప్ అయిపోయారు. బట్ ఎవ్రీడే కాల్ చేసి ఇక్కడ జరిగేవన్నీ వీడియో కాల్లో చూపిస్తూ ఉన్నాను అనమాట. అది చూసి బాధపడుతూ ఇంక అట్లానే ఉన్నారు. ఇక ఇది కార్యక్రమానికి ముందు రోజు అనమాట. ఇక ఫుల్ వాన పడుతుంది, బట్టలన్నీ లోపల ఆరేసుకున్నాము. అంటే మొత్తం అన్ని ఇంట్లో ఉన్నాయి, అన్నీ తడిపేయాలి కదా. మేము అనుకున్నాము ఒక్కరోజు డాడీ కార్యక్రమం రోజు వర్షం పడకుండా ఉంటే చాలు, ఎలాగైనా నువ్వు పైనుండి ఆపాలి డాడీ అని చెప్పి ఆయనకి ప్రార్థించుకున్నాం మేము. అట్లాగే ఏ రోజైతే మేము పెట్టుకున్నామో ఆ రోజైతే ఫుల్ ఎండ వచ్చింది, అసలు వర్షం చుక్క అనేది పడలేదు. ఇంకా అదే రోజు కరెక్ట్గా నేను డాడీ హాస్పిటల్లో జాయిన్ అయ్యే టైంలోనే నాకు 100K అవ్వడం, అప్పుడు నాకు సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది. బట్ ఇప్పటి వరకు నేను దాన్ని అన్బాక్సింగ్ కూడా చేయలేదు, దాన్ని అలాగే పక్కన పడేసి వచ్చాను. ఎప్పుడైతే నాకు 100K అయ్యిందో అప్పుడే ఇంకా ఇంత సీరియస్ అవ్వలేదు సిచ్యువేషన్. సో నేను ఆ టైంలో నాకు అన్నయ్య ఏదో ఒకటి 100K అయ్యింది కాబట్టి గుర్తుగా ఉండాలని చెప్పి నాకు ఇది వాయిస్ ఓవర్ చెప్పడానికని నాకు మైక్ ఆర్డర్ చేశాడనమాట. సో అది తర్వాత మళ్ళీ డాడీకి ఇలా అవ్వడం 1 వీక్లో డెలివరీ అయిందనమాట ఆ రోజు. సో నేను అదే అన్బాక్సింగ్ చేస్తున్నాను. బట్ ఇది అన్ఫార్చునేట్లీ నా ఫోన్కి సరిగ్గా సెట్ కాలేదు, లూజ్ అయింది. మళ్ళీ నేను రిటర్న్ చేసేసాను. ఇది డిజిటెక్ మైక్ అనమాట. సో మీకు తెలిసిన వాటిలో ఏదైనా మంచి మైక్ ఉంటే నాకు బడ్జెట్లో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా నేను అది తీసుకుంటాను. సో ఇక ఆ రోజు ఇంకా చెప్పాను కదా, ఇదంతా ఒక పక్కన ప్యారలల్గా జరుగుతుంది, ఒక పక్కన ఇంకా డాడీ వెళ్ళిపోయిన బాధ నాకు ఉంటుంది, దాంతోపాటు అమ్మని ఓదార్చాలి. ఆల్మోస్ట్ 35 ఏళ్ళ నుంచి వాళ్ళు ఒకటిగా ఉంటూ ఒకే ఇంట్లో కలిసి అలా ట్రావెల్ చేస్తూ ఆ జర్నీని ఒక్కసారిగా ఇంకా అయిపోయింది అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టేస్తే, ఒక్కసారిగా వాళ్ళ మెంటల్ సిచ్యువేషన్, వాళ్ళు ఆ ఫేజ్ నుంచి ఈ ఫేజ్లోకి రావడం అనేది, ఆ ట్రాన్సిషన్ అనేది అంత ఈజీ కాదనమాట. అప్పటికి మా అమ్మని, నేను కానీ అన్నయ్య కానీ వదిన్ కానీ అలా వెన్నంటే ఉంటున్నాం అనమాట. ఇక ఆవిడకి ఎలాగైనా ధైర్యం చెప్పి ఇందులో నుంచి బయటికి తీసుకురావాలి. అది మనం కంప్లీట్గా అనుకుంటాం కానీ తీసుకురాలేము, వాళ్ళు ఆ ఫేజ్లో ఉంటారు. ఆ మెమరీస్ అనేవి ఆ సబ్కాన్షియస్ మైండ్లో వెనకాల ఏదో ఒకటి చూసినప్పుడల్లా అలా తడిచాడుతూనే ఉంటాయి అన్నమాట, గుర్తొస్తూనే ఉంటాయి. మనం పూర్తిగా అయితే మరిపించలేము. బట్ ఆ బాధలో నుంచి మేము ఎదురుగా ఏదోటి మాట్లాడుతూ తిరుగుతూ ఆమెను ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ఎంతో కొంచెం యాక్టివ్గా ఉంటారని చెప్పి మా ఆశ అనమాట. నాన్న ఏంటంటే దేనికైనా మమ్మల్ని గైడ్ చేస్తారు. నాకు బయట సొసైటీలోకి వెళ్ళి నేను ఇవాళ రోజున అర్ధరాత్రి 12 వెళ్ళి ఏదైనా పని ఉంటే నేను చేసుకొని రాగలను, అంత ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. సో అంత ధైర్యం ఉంటుంది అనమాట నాకు. బేసికలీ నేను వెళ్ళగలను, డాడీ కూడా నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు.
ఇవాళ రోజున అందుకే నేను ఎన్ని స్టేట్స్ తిరిగినా కూడా ఎక్కడైనా ఒంటరిగా ఉండాలన్నా, నేను పిల్లలతోటి ఒంటరిగా బయటకు వెళ్ళాలన్నా, నాకు తెలిసినంత వరకు అదంతా మా డాడీ నన్ను పెంచిన విధానం అనమాట. మా డాడీకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉండేవి. అందులో ముఖ్యంగా ఎవరి దగ్గర చేయి చాచి ₹1 అడగకూడదు. అయితే మనం ఇచ్చే పొజిషన్లో ఉండాలి. అట్లీస్ట్ ఎవరి దగ్గర తీసుకోకూడదు, అప్పు పెట్టుకోకూడదు అనేది ఆయన లైఫ్లో ఆయన ఫస్ట్ రూల్ అనమాట. అది నేను కానీ మా అన్నయ్య కానీ బాగా మా బ్రెయిన్లో కూడా అలా ముద్ర పడిపోయినాయి. సో లైఫ్లో ముందుకెళ్ళాలంటే సంపాదించడమే కాదు, ఆ ఉన్న రూపాయిని ₹10 జాగ్రత్త చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అని కూడా మా డాడీ దగ్గర బాగా నేర్చుకున్నాం నేను మా అన్నయ్య. సో ఇక ఇది ముందు రోజు అనమాట, చెప్పాను కదా. ఆ రోజు కూడా వర్షం పడదు అనుకున్నాం, కానీ పడింది. సో మా పక్కన ఖాళీ ప్లేస్ అంతా నీట్గా బాగు చేయించాం అనమాట, ఇక్కడ వంట చేయించేద్దామని చెప్పి. ఇంకా ఫుడ్ అది కూడా మా ఇంటి ముందే పెట్టేసుకోవడమే సింపుల్గా. ఇంకా ఇది డాడీ కార్యక్రమం రోజు ఈవినింగ్ అనమాట, ముందు రోజు ఈవినింగ్. సో మాకేంటంటే ముందు రోజు ఈవినింగ్ ఇలా పంతులు గారిని పిలిచి డాడీకి పూజ చేయించి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ పద్ధతి అంతా ఫాలో అయ్యి ఆయనకి నచ్చినవన్నీ అక్కడ పెట్టి పూజ చేస్తామన్నమాట. ఇలా మందిరంలాగా కడతాము. సేమ్ మనం పెళ్ళైనప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేస్తామో అదే పద్ధతిలో, అంటే మా సంప్రదాయంలో మా ఇంటి పేరిటి వాళ్ళందరూ ఇలా చేస్తారనమాట. సో ఇంకా నాన్నకి అట్లా అఖండ దీపం పెట్టి ఇవన్నీ పెట్టి అన్నయ్య వదిన డాడీకి పూజ చేశారు. ఇక డాడీ కార్యక్రమం అంతా అన్నయ్య చేతుల మీదే జరిగింది కాబట్టి, సో అది తొలకరువి కూడా అన్నయ్య పెట్టాడు కాబట్టి ఆ నెక్స్ట్ డే అన్నయ్యకి గుండె అయితే చేయించేశారు. సో ఇంకా అన్నీ అన్నయ్య వదిన చేతుల మీదుగా జరగాలన్నమాట. ఆ తర్వాత నేను మా నాన్నకి ఎంతవరకు చేయగలను, నేను ఎక్కడి వరకు చేయాలో నాకంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి అన్నమాట, అది పెద్దలు పెట్టింది. సో అక్కడి వరకు నేను నా బాధ్యతగా నేను అన్నీ చేశాను. ఇంకా ఏంటంటే ఇంకా అలా చూస్తున్నప్పుడు నాన్న నా ఫోటోలో అలా ఫోటో చూస్తున్నప్పుడు మాత్రమే ఆయన లేరన్న సంగతి నాకు గుర్తొస్తుంది. మిగిలిన టైంలో ఎక్కడో ఉన్నారులే, కింద ఎక్కడో పని చేసుకుంటున్నారులే, బయటకి ఎక్కడికో వెళ్ళారులే అని అనిపిస్తుంది అనమాట స్టిల్ ఇప్పటికీ. మన లైఫ్లో గ్రేటెస్ట్ రోల్ ప్లే చేసే పాత్ర నాన్నదే. సో ఆయన లేరు అని లోటు ఎప్పుడు ఉంటుంది అనమాట. సో అందులో మనకంటూ ఒక మంచి లైఫ్ వచ్చే దారి చూపించిన వ్యక్తిని లైఫ్లో మర్చిపోలేము. సో ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి, బట్ అది ఓవర్కమ్ చేసే స్ట్రెంగ్త్ ఇచ్చే పేరెంట్స్, దారి చూపించే పేరెంట్స్ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నా. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పూజ అనమాట. సో అన్నయ్యకి చూస్తే మీరు అక్కడికే గుండె అయిపోయింది. సో పూజ అంతా అయిపోయాక మొత్తం అరౌండ్ 400 మెంబర్స్ కల్లా ఫుడ్ చేయించాము మా చుట్టాలకి. సో అందులో కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. ఇంకా మిగిలిన ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఇంకా ఆర్ఫన్స్కి, ఓల్డేజ్ హోమ్కి పంపించేసాము. సో అదనమాట ఈ వ్లాగ్. సో మా నాన్నగారి ఆత్మ శాంతించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.